హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్ టాపిక్ గా మాట్లాడే విషయం ఏంటంటే బొలిశెట్టి శ్రీనివాసరావు గారు ఆయన ఒక పదవి వచ్చిన కాడి నుంచి ఆయన ఎలా పనితీరు, ఆయన ఎలా వ్యవహరిస్తున్నారనే దాని గురించి అయితే మాట్లాడుకోవచ్చు. ఆయన యాక్చువల్లీ జనసేనలో ఫైర్ బ్రాండ్ ఎవరైనా ఒక నాయకుడు ఉన్నారు అని అంటే మొదట వచ్చే పేరు బొలిశెట్టి శ్రీనివాసరావు గారు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే. అయితే ఈరోజు ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉంటూ కూడా ఆయన సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి ప్రభుత్వ అధికారులకి హెల్ప్ చేసి పెడుతున్నారంటే ఆయనకి అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మనమైతే. అంటే మెయిన్గా చూసుకుంటే ఇక్కడ మెయిన్ టాపిక్లోకి మనం వెళ్తే బొలిశెట్టి శ్రీనివాసరావు గారు గెలిచి కరెక్ట్గా 2 నెలల దాదాపుగా ఒక 10 రోజులు, అంటే దాదాపుగా ఒక 70-80 రోజులు అయింది ప్రభుత్వం వచ్చి, అంటే 3 నెలల దగ్గరికి వస్తుంది. అయితే అక్కడ చూసుకుంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఆయన ఏరియాలో ఉన్న రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆయన సొంత నిధులు ఖర్చు పెట్టి రోడ్లు ప్యాచ్ వర్కులు చేయించడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రీసెంట్గా నిన్న కాక మొన్న చూసుకుంటే బొలిశెట్టి శ్రీనివాసరావు గారు సుమారు 5 లక్షల రూపాయలతో తాడేపల్లిగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అధికారులు కంటే ఎస్ఐ గారికి, కానిస్టేబుల్ పర్యటించడానికి, అంటే ప్రయాణం చేయడానికి వెహికల్ అనేది లేకపోవడం అనేది ఎప్పటి నుంచి కూడా వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి ఆ యొక్క అవసరాన్ని గుర్తించి బొలిశెట్టి శ్రీనివాసరావు గారు అయితే ఆయన యొక్క సొంత డబ్బులతో 5 లక్షల రూపాయలతో ఒక జీప్ని అయితే కొనిపెట్టి దాన్ని నీట్గా డిజైన్ చేయించి ఆ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన సుబ్రహ్మణ్యం గారికి అయితే బహుమతిగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మనం గతంలో ఎంతో మంది నాయకులు చూసాం, ఎవరు కూడా వాళ్ళ స్వార్థానికి వాళ్ళని ఉపయోగించుకోవడం తప్పితే ఎవరు కూడా ప్రభుత్వ అధికారులకు సహాయం చేస్తున్నట్టు, ప్రజలకి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి సహాయం చేస్తున్నట్టు ఇప్పటివరకు ఎక్కడా చూడదు. కానీ మన జనసేన నాయకులు అంటేనే ఒక గొప్ప మనసు ఉండాలని చెప్పుకోవాలి. అందులో బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి ఒక గొప్ప స్థానం ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే 21 మంది ఎమ్మెల్యేల్లో మెయిన్గా చూసుకుంటే బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి ఖచ్చితంగా ఒక మంచి ఫ్రేమ్ ఉందని చెప్పుకోవాలి. అది ఈ రోజు మళ్ళీ నిరూపణ అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన యొక్క సొంత డబ్బులు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ అధికారులకి ఒక జీప్ కొనిచ్చి మీరు ఏరియాలో పర్యటించండి, ట్రాఫిక్ సమస్యలు తీర్చండి, ప్రజలకు అందుబాటులో ఉండండి అని చెప్పి వాళ్ళకు వాళ్ళు ప్రయాణించడానికి అయితే ఒక జీప్ని అయితే కొనివ్వడం అయితే జరిగింది. చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వంలో అధికారంలో ఉన్న నాయకులు చూసాం, అధికారంలో ఉన్న నాయకులు ధనదాహంతో ప్రజలను హింసించి లేకపోతే వాళ్ళ దగ్గర ఎంతో కొంత అవని ఇవని చెప్పి తినేయడం కానీ, లేకపోతే ప్రభుత్వ డబ్బుని తినేయడం కానీ, లేకపోతే ప్రభుత్వ ఆస్తులు దోచేయడం కానీ చూసాం. కానీ సొంత డబ్బులు ఖర్చు పెట్టే నాయకులు చాలా కొంతమందిని చూస్తాం. అలా కొంతమందిని చూసే వాళ్ళు కూడా చాలా అరుదుగా మనకైతే కనిపిస్తారు. అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉన్నలో మొట్టమొదటిగా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన అడుగుజాడల్లో నడిచిన నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈరోజు బొలిశెట్టి శ్రీనివాసరావు గారు అంటే ఒక ఫైర్ బ్రాండ్ లీడర్ అని అంటే, జనసేనలో ఉన్న ఫైర్ బ్రాండ్ లీడర్లో ఒక మంచి గుర్తింపు వచ్చిందని అంటే ఆయన యొక్క మాట విధానం, ఆయన యొక్క తీరు. ఆయన గతంలో ఎటువంటి ఎమ్మెల్యే పదవులు, ఎమ్మెల్సీ పదవులు చేయలేదు. ఓన్లీ ఏదైతే తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ కింద చేస్తే ఆయన ఒకటే మాట్లాడు, 5 రూపాయలు కూడా నేను అవినీతి చేశానని చెప్పి నిరూపిస్తే నా మెడ మీద తలకాయ తీసేయండి అని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. అది అలాంటి నిబద్ధత ఉన్న నాయకుడు కాబట్టి ఈరోజు జనసేన బాటలో, జనసేన పార్టీలో ఆయన మిగ్గుతున్నాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నెగ్గుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఏదైతే సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత పేరు తెచ్చుకొని ఈరోజు ప్రజలకి సమస్యల్లో అందుబాటులో ఉండి ప్రతి ఒక్క సమస్యను కూడా తీరుతున్నాడో, బొలిశెట్టి శ్రీనివాసరావు కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అదే విధంగా అడుగుజాడల్లో నడుపుతూ ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. ఈరోజు ఇంత మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడంటే కారణం జనసేన పార్టీ, జన సైనికులు, మెయిన్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి మంచి పేరు వచ్చేటట్టయితే ఉన్నట్టయితే